దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం మయూర ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి సిరీస్ స్టార్ట్ చేద్దామా? రాక్షసమాయ చెప్తాం. ఓకే. ఒకనాటి మధ్యాహ్నమట విశాలపురం అనే ఊళ్ళోకి ఒక రాజకుమారుడు లాంటి ఒక అబ్బాయి వచ్చాడు, ఒక కుర్రాడు వచ్చాడు. గుర్రం వేసుకుని వస్తున్నాడు. దాదాపుగా మధ్యాహ్నం అవుతోంది. నగరంలోకి ప్రవేశిస్తే పిట్ట పురుగు లేదు ఎక్కడ. కుక్క, పిల్లి, పంది లాంటి సాధారణ జంతువులు కూడా లేవు. తలుపులు వేసేసి ఉన్నాయి. నిర్మానుష్యంగా ఉన్నాయి రోడ్లు. చిన్న ఎలికి కూడా కనిపించేలాగా కనిపించట్లా. ఊరంతా తిరిగాడు, అంతా నిశ్శబ్దం. ఈయనకి ఏం డౌట్ వచ్చింది? ఎవరైనా సిద్ధుడు పగటిపూట ఇలా నిశ్శబ్దంగా ఉండాలని శాసించాడా? లేకపోతే పూర్వం కాశీ మజిలీ కథలోలాగా రాత్రిని పగలు పగటి రాత్రి చేసేందుకు ఏదైనా తెలివిగా చేస్తున్నారా? ఒక్క మనిషి లేడు. ఇదేమిటి? కొట్లన్నీ మూసేసి ఉన్నాయి. తిండి తిప్పలు దొరికే మార్గం లేదు. మంచినీళ్ళు కూడా లేవు ఎక్కడ. మామూలుగా ఈ బజార్ల వీధుల్లో పెద్ద పెద్ద కుండలతో చల్లటి నీళ్లు పెడతారు, ఆ రోజుల్లో పద్ధతి. ఏవో ఉన్నాయి, ఏవీ లేవు అక్కడ. ఏవో బావులు ఉన్నాయి, చేదలు ఉన్నాయి, అంతే. మనుషులు లేరు. కొన్ని విపణి వీధుల్లో కుండబెట్టి పక్కన ఒక గ్లాస్, ఒకడు నీళ్లు పోయటానికి ఒక మనిషి ఉంటాడు ప్రత్యేకంగా, పాదచారులకు వీలుగా. మనిషి అన్నవాడు లేడు. తిరుగుతూ అటు ఇటు తిరిగి మొత్తానికి రాజుగారి ప్రాసాదం వైపుకి వచ్చాడు, రాజమందిరం వైపుకి. రాజమందిరం తలుపులు కూడా వేసేస్తున్నాయి. ఆ రోడ్డు మీద అటు ఇటు తిరిగాడు. మందిరం వైపుకి పరిశీలనగా చూస్తే ఆ మందిరపు గోడ మీద ఒక అందమైన అమ్మాయి బొమ్మ ఫోటో ఒకటి పెట్టుంది. దగ్గరికి పోయాడు. దగ్గరికి వెళ్తే అక్కడ చూస్తే అమ్మాయి ఉంది. ఎంత బాగుందో! ఏ 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి. మహాద్భుత సౌందర్యవతి. రాకుమార్తెల్లే తెలుస్తోంది నగలు గిగలు చూస్తే. ఈ ఫోటో ఇట్లా బయట ఎందుకు పెట్టుకున్నారు? రాకుమార్తెలు అంతఃపుర కన్యలు కదా. దాని పక్కన ఏదో ప్రకటన కనపడింది. ప్రకటన చదివాడు. ఏం రాశారు? మహాశైలి విశాలపుర సామ్రాజ్యంలో ఉన్న నగర పౌరులందరికీ ఒక హెచ్చరిక. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక రాక్షసుడు ఇక్కడ ఊళ్ళోకి వచ్చి కనపడిన వాళ్ళని జంతుజాలంతో సహా విరుచుకు తినేస్తున్నాడు. కాబట్టి పగటిపూట ఎవ్వరూ నగర ప్రజలు బయటికి రాకుండా ఉండవలసింది. వచ్చారా మీ ప్రాణాలకి మా పూచి లేదు. మీ జంతువులను కూడా లోపల కట్టేసుకోండి. తలుపులు బిగించి ఉంటే రాక్షసుడు తలుపులు కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డు. ఓహో. కనపడిన వాళ్ళని విరుచుకు తింటాడు, అంతే. మీ జాగ్రత్తల్లో ఉండండి, అంతకంటే మేమేమీ చెయ్యలేము సహాయం. కింద ఇంకో ప్రకటన ఉంది. ఎవరైనా ఈ నగరానికి వచ్చేటువంటి రాక్షసుని సంహరించిన వాడు ఎవడైనా ఒక మహానుభావుడు ఉంటే ఆ మహావీరుడికి రాజకుమార్తె, విశాలపుర రాజకుమార్తె, చదువుల తల్లి సుహాసినినిచ్చి వివాహం చేస్తాం. బాగుందిగా. అదృష్టవంతుడు సాహసోపేత వ్యక్తి ఎవడైనా సాహసవంతుడు ఉంటే ప్రయత్నం చేయవలసింది. ఇట్లు విశాలపుర సామ్రాజ్య ముఖ్యమంత్రి మతిమంతుడు అని రాయబడింది. మతిమంతుడు. మతిమంతుడు ఐడియా చాలా బాగుంది. అమ్మాయి చూస్తే మన్మోహకంగా ఉంది. ప్రకటన చూస్తే ఉత్సాహభరితంగా ఉంది. రాక్షసుడు అంతే కదా, చూద్దాం అనుకున్నాడు. కుర్రాడు వచ్చే మనవాడు ఉన్నాడు కదా, మంచి బ్రహ్మాండమైన గుర్రం, బలిష్టంగా ఉన్న గుర్రం మీద 6 అడుగుల పైన ఉన్నటువంటి సమున్నతాకారుడు, చక్కగా కత్తి, దానికి ఒక బల్లెం గిల్లెం తగిలించుంది గుర్రానికి. కత్తి బ్రహ్మాండంగా కనపడుతోంది. బట్టలు గిట్టలు బాగున్నాయి. హ్యాండ్సమ్గా ఉన్నాడు కుర్రాడు. సరే, ఇతను ఏం చేశాడు చూద్దాం అనుకున్నాడు. పైకెత్తి తలకాయ పైకెత్తి చూస్తే సూర్యుడు మధ్యాహ్నం తిన్న మార్తాండు కనపడుతున్నాడు. మధ్యాహ్నం వేళ వస్తాడు రాక్షసుడు అని రాసింది. సో మధ్యాహ్నం వస్తాడు. ఇక వచ్చే వేళ అయ్యింది. ఊరంతా తిరిగి ఇటు రాకుండా ఎందుకుంటాడు? చూద్దామని అటు ఇటు చూస్తే ఆ సందులో ఒక పక్కకి, ఆ మెయిన్ రోడ్డు మీద ఒక పక్కకి పెద్ద వేప చెట్టు, బాగా నీడగా ఉంది. మంచి ఎండ కాలుతోంది. మనవాడి గుర్రం వేసుకుని నీళ్లు కూడా లేవు, ఎండలో నుంచుంటేట పోయి వెళ్ళి చెట్టు కింద ఒక పక్కగా నిలబడ్డాడు. ఒక పావు గంట అయ్యేసరికి దబా 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 అడుగుల శబ్దం వినపడుతోంది. నిశ్శబ్దంగా ఉంటే మామూలుగా నడిచినా వినపడుతుంది. అవును. ఇప్పుడు ఆ వచ్చేవాడు ఏ 10 అడుగులో 12 అడుగులో ఉన్నాడు అనుకో, వాడి నడక శబ్దం సహజంగానే వినిపిస్తుంది. ముందు దూరంగా వినపడింది, పక్క రోడ్లలో వినపడుతున్నట్టుంది. తర్వాత తనున్న రోడ్డు వైపుకే శబ్దం వినిపించడం మొదలుపెట్టింది. ఈ పక్కన చుట్టుపక్కగా నుంచున్నవాడు రోడ్డు మీదకి వచ్చాడు. వచ్చేసరికి దూరంగా ఒక పెద్ద ఆకారము, నల్లగా జీబుగా జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు అంత దూరానికే కనపడుతున్నాయి. నోటి పక్కన పొడుచుకొస్తున్నట్టుగా ఉన్నటువంటి కూరలు, ఒక చిన్న రాతి గద లాంటిది ఏదో ఒకటి పట్టుకుని వస్తుండేసరికల్లా గుర్రం దాన్ని చూడంగానే సకిలించి
ఎప్పుడైతే గుర్రపు సకిలింపు విన్నాడో వాడు పెద్దగా అరిచాడు, ఎవడో మానవుడు, ఆహారం కనపడింది అని అరిచేసరికి ఆ గుర్రం ఆ శబ్దానికి చెవులు బద్దలైపోయినాయి. అది తొట్టుపడిపోయి ముందుకు పడబోయినంత పనిచేసి ఎటాకొట్ట నుంచి శబ్దం వింటే ఒకేసారి అంత నిశ్శబ్దంలో పెద్ద శబ్దం వినిపిస్తే అలాగే ఉంటుంది కదా. అక్కడి నుంచి రాక్షసుడు గబగబా నడవటం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులకి ఈ ఊళ్ళో ఆహారం కనపడింది, మనిషి కింద గుర్రం అంటూ వస్తున్నాడు. వస్తుండేసరికల్లా కుర్రాడు ఏం చేశాడు, ఇక గుర్రాన్ని కాళ్ళతోటి సౌంజ్యం చేశాడు, పరిగెత్తమని. అది ఒకటే పరుగు తీసింది. ముందు లిక్కిపడింది కానీ తర్వాత దానికి అర్థమైంది మన వచ్చేవాడు ఎవడో. ఈ రాక్షసుడు గబగబా వస్తున్నాడు, నడకే అతను. మనవాడు గుర్రం మీద ఒక్క పరుగును వెళ్ళి ఈ గుర్రం ఏం చేసింది, ఇంత ఎత్తును లేచి ముందు కాళ్ళతోటి ఆ రాక్షసుడి పొట్ట మీద ఒక్క తన్నుదని. తనట సడన్గా ఏదైనా మీదకి వస్తే ఎవరైనా ఉలిక్కి పడతారు, మరి రాక్షసుడైనా కూడా. అతను కొద్దిగా సర్దుకునే లోపల ఈ గుర్రం ఇంత ఎత్తున లేచింది కదా, ఆ గుర్రం పైభాగానికి చేరిపోయాడు. కూర్చున్న కుర్రాడు గుర్రం మీద నిలబడ్డాడు. నిలబడటం ఏంటి, ఆ కుడి చేత్తో చిన్న రాతి గద పట్టుకున్నాడు కదా, కుడి చేతి మీద కొట్టేశాడు కత్తితోటి. కొట్టేసరికి అలా చేయి తెగి పడిపోయింది ఒక్క దెబ్బకి. గట్టిగా అరిచాడు రాక్షసుడు. ఈ గుర్రం మళ్ళీ ఓసారి కింద పడినంత చేసి మళ్ళీ నుంచుంది. భయం వేసేస్తోంది దానికి, కానీ పని చేయటం మాంటలేదు. అక్కడి నుంచి రాక్షసుడు ఏదో మంత్రం చదివాడు. ఎడం చేతిలోకి ఒక కత్తి వచ్చింది, పెద్ద రంపంలాగా ఉంది. ఆ రంపం లాంటి కత్తితోటి కుర్రాడి మీద పడిపోయాడు. వీడు ఇంకో పక్క నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇప్పుడు ఈ ఎడం కూర్చొని తెగిపోయింది కదా, తెగిపోయిన వైపు వెళ్తే వీడు ఇంత రాక్షసుడు ఇంత పెద్ద వాళ్ళని చాలా లావుగా ఉన్నాడు. వాడంతటి వాడు ఎక్కడ తిరుగుతాడు? ఆ పక్కకి వెళ్ళి అట్టించి వెనకాల నుంచి వచ్చి గుర్రాన్ని మళ్ళీ ప్రేరేపించి ఎగిరేలాగా ఎడం చేయి కొట్టేశాడు. రాక్షసుడు పెద్ద పెద్దగా బొబ్బలు పెడుతూ మింగడానికి వాడు దాదాపుగా 10 అడుగుల పైన ఉన్నాడు, కుర్రాడు 6 అడుగులే ఉన్నాడు. నోరు తెరుచుకుని మీద పడిపోయాడు. వీడేం చేశాడు, మొహం మీదకేసి కొట్టేశాడు. 5-6 దెబ్బలతోటి పడిపోయాడు రాక్షసుడు. సరిగ్గా ఈ రాక్షసుడు పడిపోయాడు. మన కుర్రాడు అటు ఇటు చూసే లోపల అక్కడికి కొంచెం దూరంగా, ఇది పెద్ద దారి, రాజుగారి మందిరం ఎదురుగుండా దారులు సన్నగా ఉండవు కదా, రోడ్డుకు ఆపోజిట్లో ఒక పాతకాలపు పెంకుటింట్లోంచి ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక బ్రాహ్మణ అబ్బాయి, ఎత్తు పొట్ట, పానపొజ్జ, గుండ్రంగా తలకాయ, చిన్న పిలక, కుండలాలు, పళ్ళు ఎగిడి దిగిడిగా ఉన్నవాడు. అబ్బో మీరు ఎంత అద్భుతమైన పని చేశారు అన్నయ్య గారు, మీరు చాలా మహానుభావులు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు. ఇట్ట పిట్ట పురుగు లేదు, రాక్షసుడు అరిచినా వాడితో ముందు పొలికేకలు పెట్టాడు, అప్పుడు ఎవడు రాలా, సావు కేకలు పెట్టినా ఎవరు రాలా, సడన్గా వీడెవడో రోడ్డు మీదకి ఎట్టా వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ఎవరు ఏమిటి నువ్వు అని అడిగాడు. అడిగేసరికల్లా మా ఇల్లు ఇక్కడేనండి, నా పేరు దద్దోజన శాస్త్రి, నన్ను శాస్త్రి అంటారు అందరూ. నేను మా అక్కయ్య మా ఇంటి కిటికీల నుంచి చూస్తూనేమో రాక్షసులు వచ్చిన దగ్గర నుంచి మీరు ఏం చేశారు, అబ్బో మీకు భలే బలం ఉందండి, ఇకనేమి మీరు మా కాబోయే రాజు, ఇప్పుడు ఎవ్వరూ తలుపులు తీయరు, రాజమార్గం కోట కూడా తలుపులు తీయబడవు, రండి మా అక్కయ్య మిమ్మల్ని పిలుచుకురమ్మంది, మా ఇంటికి వెళ్దాం, కాస్త అన్నం తిని విశ్రాంతి తీసుకుందరు, కానీ రేపు అది సాయంకాలానికి మీరు కోటలోకి వెళ్ళొచ్చు, అన్నయ్య గారు రండి నన్ను మీ తమ్ముడుగా భావించండి అని చెప్పి ఓహో మాట్లాడాడు. కుర్రాడు అప్పుడు సరే అక్కడి నుంచి అడిగాడు, నువ్వెవరు ఏమిటి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి అని అడిగితే, నా పేరు జయంతసేనుడు, ఇక్కడికి బాగా దూరంలో ఉన్న మార్తాండపురపు రాజకుమారుడు నేను, ఊరికే అలా బయలుదేరాను, అన్ని ఊళ్ళు ప్రపంచం తెలుసుకోవాలని. ఈ ఊళ్ళోకి వచ్చేసరికల్లా ప్రకటన కనపడింది, నా పని ఏం చేశాను అన్నాడు. సరే రండి మా ఇంటికి రండి అని ఓ పాతకాలపు పెంకుటింట్లోకి తీసుకెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయాడు. అయింది సాయంకాలం అయ్యేసరికి జనాలంతా తలుపులు తీసుకుని బయటికి రావడం మొదలుపెట్టారు. చీకటి పడేసరికి అయిపోతుంది, ఇంకా రాక్షసులు గోల్లేదు. జనాలంతా తిరుగుతున్నారు. కొంతమంది రాచబాట వైపు కూడా వచ్చారు. ఆ రాచబాట వైపుకు వచ్చిన వాళ్ళకి కనపడింది రాచబాట అంతా నెత్తుటిమయం, మాంసం పోగులు తరిగి పెట్టినట్టుగా మాంసం పోగులు ఉన్నాయి. ఈ రాజుగారి కోట ముందు దద్దోజన శాస్త్రి గారు ఒక కత్తి భుజం మీద పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ కనపడుతున్నాడు. ఏమిట్రా ఈ నెత్తుటిమయంగా ఉంది, ఇంత మాంసం ఉంది ఏంటి అని కంగారు పడుతూ పరిగెత్తుకు దగ్గరకు వచ్చి, వీడెవడు మన దద్దోజన శాస్త్రాలు ఉన్నాడు, ఏమిటో శాస్త్రి ఈ వేషం ఏమిటి, నీ భుజం మీద కత్తి ఏమిటి, ఒళ్ళంతా నెత్తురు ఏమిటి అడిగేసరిగా, ఏమో ఎంటవా నన్ను అని వీడి దద్దోజన శాస్త్రి తిట్టడం మొదలుపెట్టాడు. రాక్షస సంహారం చేశాను, ఓహో ఇంత సంహారం చేసిన వాడి ఒంటి మీద నెత్తురు పడదా, రేపటి నుంచి ఈ రాజ్యానికి రాజుని, ఏమో ఏరో అంటే కుదరదు, తల తరిగించేస్తా అనేసరికి జనాలకు అర్థం కాల. అదేమో రాక్షసుడి శరీరంలాగా కనపడుతోంది.
వీడు చూసారా సన్నగా ఓ 5'6" 5'4" ఉంటాడు. బక్కటివాడు ఇంత బాణపొట్ట, గుండు పిలక, బ్రాహ్మడు. వీడికి శౌర్యమో ప్రతాపమో అవేమిటో మరేమిటో ఉండే అవకాశం బొత్తిగా లేదు. వాడు సాధారణ యాయవారపు బ్రాహ్మణ పిల్లవాడు. 30 ఏళ్ళు ఉన్నాయి. ఒక్క వాడు ఉన్నారు. వాడెట్లా చంపుతాడు, ఇతను ఎట్లా చంపుతాడు? ఆశ్చర్యపోతుంది. వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల రాజకోట తలుపు తీయబడింది. వాళ్ళంతా వచ్చి నెత్తుటిని దాన్ని చూసుకున్నారు. అక్కడి నుంచి మంత్రి గారిని పిలవండి అన్నారు. మంత్రి వచ్చాడు, సైన్యాధ్యక్షుడు కూడా వచ్చాడు. ఇద్దరు వచ్చాక వీడేం చెప్పాడంటే, రాక్షసుడిని మధ్యాహ్నం వచ్చాడు, చంపేశానండి, ఇదిగోండి నా కత్తి, రాక్షసుడు తలకాయ తరిగి అదిగో గుమ్మం దగ్గర పెట్టాను చూసుకోండి, రాక్షసుడి బుర్ర అక్కడ ఉంది, ఇవన్నీ ముక్కలు తరిగిపోసాను అన్నాడు. నమ్మాల్సిందే. మీరు చెప్పిన మాట ప్రకారం, మీ ప్రకటన ప్రకారం అమ్మాయి గారి నుంచి వివాహం చేయండి అన్నాడు. ఓకే. వీళ్ళు నిర్ఘాంతపోయారు. వీడి అవతారం చూస్తే వీడేమో ఇలా ఉన్నాడు, వీడికి ఓ అంటే డమ్ రాదు. వీడి తండ్రి పండితుడే, ఆయన ఏనాడో కాలం చేశాడు. వీడికి ఏం లేదు, యాయవారం తెచ్చుకుంటాడు. వీడు తిథి నక్షత్రం చెప్పగలిగేవాడు, సామాన్యమైన రూపురేఖలు, చదువు సంధ్య పెద్దగా లేవు, శౌర్యం ప్రతాపం ఉండే అవకాశం అసలు లేదు. పిల్లేమో చూస్తే మహాసౌందర్యవతి, రాజ్యం వీడికి ధారాదత్తం చేయాలి, ఆవిడేమో చదువులు సరస్వతి, వీడు చూస్తే పొట్టపడితే అక్షరం ఒక రాదు, తిథివారం నక్షత్రం తప్ప. ఏం చేయాలో తెలియలే. ఊరి ప్రజలందరూ ఆశ్చర్యం, శాస్త్రికి అదృష్టం పట్టింది అనుకున్నారు. అక్కడి నుంచి అలాగేనని చెప్పి సరే ఆ కత్తిని కడిగించి ఇంట్లో చేర్పించారు. ఎలా చంపావు అని అడిగితే, ఒక సిద్ధుడు వరం ఇచ్చాడు నాకు రాక్షస సంహారం చేయటానికి. సిద్ధుడు ఇచ్చిన వరం వల్ల నేను ఈ పని చేశాను, ఎంతో కాలంగా నేను తపస్సు చేస్తున్నానని చెప్పాడు. అక్కడ ఉన్న ప్రజలంతా చేరున్నారు కదా, వీడేం తపస్సు చేస్తాడు, పొద్దుస్తమానం రోడ్ల మీద పడి తిరుగుతాడు, వీడికి తపస్సేమొచ్చు, తపస్సు చేసేవాళ్ళ లక్షణం వేరే ఉంటుంది. వాళ్ళకి ఆశ్చర్యంగానే ఉంది, ఇక చేసేదేం లేదు. సరే ఊరుకున్నారు. అలాగే మీ ఇంటికి వెళ్ళండి బాబు అని ఏం చేశారు, ముందు వాళ్ళ ఇంటికి రాజకోట నుంచి ఇంత గొప్ప పని చేసినందుకు సంబారాలన్నీ పంపించారు, మంచి బట్టలు గిట్లు పంపారు. ఇంకా మిగిలిన వ్యవహారాలు మాట్లాడారు. అప్పటికి తర్వాత 2 రోజులు గడిచినాయి. 3వ రోజున రాజకుమార్తె తన చిలకత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. ఆ వనం ఎక్కడుంది, ఈ ఊరి తాలూకు మొగదలలోనే ఉంది. అది వీళ్ళు ఏర్పాటు చేస్తారు కదా, మన చిన్న చిన్న అడవులు నిర్వహించుకుంటారు అమ్మాయిలు, వీళ్ళ అంతఃపుర కాంతలు తిరగడానికి. ఇన్ని రోజులుగా రాక్షసుడు రావడంతో అమ్మాయిని బయటికి పంపల, ప్రశాంతంగా ఉంది కదా. సరే ఈ బ్రాహ్మణ్ దద్దోదన శాస్త్రాన్ని పెళ్లి చేసుకోవాలనిపించేసరికి ఆ పిల్ల బిక్కమొహం వేసుకుని ఉంది. కాస్త చేంజ్గా ఉంటుందని అమ్మాయిని తోటకు తీసుకెళ్ళండి వనవిహారానికి అని పంపారు. సరే స్నేహితులతో వాళ్ళతో పోయింది సుహాసిని. కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, సైనికులు ఎవరో ఒకళ్ళు ఇద్దరున్నారు, ఎక్కువ మంది ఉండరు, ఆడవాళ్లే అక్కడికి సైనికులుగా ఉంటారు, వాళ్ళ ఊళ్ళోనే కదా. సాయంకాలం అయ్యేసరికి ఓ పెద్ద రాక్షసుడు వచ్చాడు తోటలోకి. మళ్ళీ వచ్చేసి పెద్ద పెద్ద అడుగులు అరుపులతో కేకలతో వచ్చేసరికల్లా అమ్మాయిలంతా కకావికలై పరిగెత్తేశారు. అంటే నా తండ్రిని, మా అన్నయ్యని నీ తండ్రి చంపించాడు, ఓహో, నేను రక్తాక్షుడు తమ్ముడిని శాస్తి చేస్తాను, మీ నాన్నకి నిన్ను చంపేసని ఈ పిల్లని దొరకబుచ్చేసుకున్నాడు యువరాణిని. అందరూ కేకలు పెట్టారు, పరిగెత్తారు. సైనికులు వాళ్ళు లేరు, ఆడపిల్లలే కదా సైనికులు, కత్తులు చూస్తే ఏం చూస్తారు, వాడు 12 అడుగులు ఎత్తున్నాడు, వాడు 12 అడుగులు ఎత్తు. వీళ్ళు ఏం చేయగలరు, ముందు అసలు భయం వేస్తుంది ఆకారాన్ని చూసేసరికి. ఈ లోపల ఏమైంది, ఆ దారిన బయట ఆ వనానికి పక్కగా ఊళ్ళో నుంచి, అంటే బయట ఊరు నుంచి లోపలికి వచ్చే దారిలోనే ఉంది అది. ఒక కుర్రాడు గుర్రంతో లోపలికి వస్తున్నాడు. ఎప్పుడైతే ఈ ఆడపిల్లల కేకలు కేవు 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 అంటారు కదా భయానికి, ఏదో ఒక వద్ద చూద్దామని అబ్బాయి లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే ఈ పెద్ద ఆకారంలో ఉన్న రాక్షసుడు ఈ రాకుమార్తెను జుట్టు పుచ్చుకుని ఇట్లా లేవదీస్తున్నాడు. అమ్మాయి పెద్దగా అడిచి ఏడుస్తుంది, తల పుచ్చుకుంటే నొప్పి పెడుతుందా, కాళ్ళు చేతులు కొట్టేసుకుంటుంది. కింద ఆడపిల్లలంతా ఏడ్చేసి అరిచేసి కేకలు పెట్టేస్తున్నారు. పెద్ద సైన్యం లేదు, ఏమీ లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఈ పిల్లాడు ఏం చేశాడు, గుర్రాన్ని ప్రేరేపించి పరిగెత్తించాడు. ఓ పక్క నుంచి కొట్టేశాడు రాక్షసుడు. కొట్టేసరికల్లా ఆయన ఉలిక్కిపడి దాన్ని వదిలిపెట్టాడు, అమ్మాయిని వదిలిపెట్టాడు. ఎవడరా నువ్వు, నా దేవులకే వస్తావా, నీ సంగతి చూస్తానంటే అబ్బాయి ఊరుకోలే. మళ్ళీ 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 గుర్రాన్ని ఉత్సాహపరిచి అతని మీదకి పదే పదే దూకాడు. వీడు కూడా ఏవో మంత్రాలు చదువుతున్నాడు, చేతిలోకి ఏవో ఖడ్గాలు వచ్చేస్తాయి. ఈ కుర్రాడి దగ్గర ఒక మంచి కత్తి ఉంది, పెద్ద బ్రహ్మాండమైన బరిసె ఒకటి ఉంది. ఆ బరిసెతోటి రకరకాల చోట్ల కాళ్ళ మీద, వేళ్ల మీద, చేతుల మీద పొడి చేసి మొత్తానికి రాక్షసుడిని చంపేశాడు. వాడికి బలమే ఉంది కానీ అంతకంటే ఏం లేదు. రాక్షసుడికి మనం భయపడ్డామనుకో భయంగానే ఉంటుంది, భయపడకుండా మీదకెళ్తే అవతల వాడు లొంగుతాడు, మనలాంటి వాడే వాడు కూడా.
ఈ రాక్షసుడు పడిపోగానే అందరూ గబగబా దగ్గరకు వచ్చారు ఇంత దగ్గరికి. ఎవరండి మీరు, ఏమిటంటే నేను బయట ఊరు నుంచి వస్తున్నానమ్మా, మీరెవరు ఏమిటి, పదండి మీ ఇంట్లో దింపుతానన్నాడు. అనేసరికి ఈవిడ ఈ విశాలపురం రాజకుమార్తె, ఈవిడ పేరు సుహాసిని, 3 రోజుల క్రితం ఒక రాక్షసుడు ఇక్కడ చనిపోయాడు, వాడు చచ్చిపోయాడన్న ధైర్యంతో విహారానికి వస్తే వచ్చాము, మన విహారానికి వచ్చాం. ఇక్కడేమో వీడు మళ్ళీ 2వ వాడు దాపరించాడు అని చెప్పారు. చెప్పేసరికి మీరెవరండి అంటే, నేను మార్తాండపురపు రాజకుమారిని, 2వ అబ్బాయిని. మా అన్నయ్య కొద్ది రోజుల క్రితం దీనికి వచ్చాడు, అంటే ఏమన్నా దేశాటన కోసం వచ్చాడు. ఆయన జాడలు తీసి ఆయన ఎన్ని రోజులకి రాకపోయేసరికల్లా మా అమ్మ నాన్న బాధపడుతున్నారని ఆయన కోసం బయలుదేరాను. 3 రోజుల క్రితం ఆయన ఈ విశాలపురానికి వచ్చాడని చుట్టుపక్కల పల్లెల్లో నాకు తెలిసింది అనేసరికల్లా రాజకుమార్తె తాలూకు చిలకత్తలున్నారు, ఏమండి మీ అన్నయ్య మీలాగానే ఉంటాడని. నాకంటే శౌర్య ప్రతాపాలు ఉన్నాయి ఆయనకి, నేను ఇంకా 3 ఏళ్ళు చిన్నవాడిని, ఆయన ఇంకా గట్టివాడు, ఇలాంటి రాక్షసుల నుండి ఎవరినైనా చంపేయగలడు అనేసరికల్లా వీళ్ళు అనుకున్నారు, ఓహో 3 రోజుల క్రితం ఆయనే వచ్చాడు ఇక్కడికి, ఆ రాక్షసుని చంపింది ఆయనే. ఈ మధ్యలో ఈ దద్యోధన శాస్త్రం ఎలా వచ్చాడు, అక్కడి నుంచి గబగబా జరిగిందంతా చెప్పారు ఈ రాకుమారుడు. వసంతసేనుడు ఇతని పేరు. చెప్పేసరికల్లా ఇతను అన్నాడు, అయితే మా అన్నయ్య అయి ఉండాలి, దద్యోధన శాస్త్రుడు ఒక బ్రాహ్మణ యువకుడు ఇంత పని చేస్తాడంటే అసలు అతనికి అంత లేదండి, అతను యాయవార బ్రాహ్మడు, ఆయన ఎట్లా వచ్చాడో సీన్లోకి ఎవరికీ తెలియటం లేదు, ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. అంటే పదండి మీ నాన్నగారి దగ్గరికి, నేను మాట్లాడతాను, ఈ శాస్త్రం ఎలా వచ్చాడో అసలు మా అన్నయ్య దగ్గర మా అన్నయ్య ఏమయ్యాడో కనుక్కుందామని చెప్పి వాళ్ళతో పాటు బయలుదేరి రాజ్యం లోపలికి వచ్చాడు. వసంతసేనుడు రాకుమార్తె సుహాసిని రక్షించాడు. సరే సుహాసినితో కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ అన్న గురించి కనుక్కోవడానికి వచ్చాడు. ఫలానా ఫలానా నేను ఇట్లా వచ్చాను, మా అన్నయ్య ఈ ఊళ్ళోకి వచ్చాడని తెలిసింది, ఇప్పుడు నేను ఒక రాక్షసుని చంపాను, వాడు అన్నయ్యని బహుశా మా అన్నయ్య చంపుండొచ్చు, మీరు వీళ్ళేమో ఎవరో దద్దోజన శాస్త్రి గురించి చెప్తున్నారు, వాళ్ళ సంగతి ఏంటో కనుక్కుందాం అనుకున్నారు. సరే ఈ లోపల అక్కడేమైంది, ఈ దద్దోజన శాస్త్రి వాళ్ళ అక్క ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో. ఏమి అక్క నేను రాజుని అయిపోతానన్నావు, 3 రోజులైంది, వాళ్ళు ఏమీ మాట్లాడటలేదు అంటే, వాళ్ళే మాట్లాడతారా, మాట ఎందుకు పోగొట్టుకుంటారు, పబ్లిక్గా ప్రకటన ఇచ్చారు అంతేగా, వీడిని చంపిన వాడికి రాకుమార్తెని ఇస్తాము అని. ప్రజలు గడ్డి పెట్టరు, ప్రజలకు నమ్మకం పోతుంది, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వే రాజురా, నువ్వేం కంగారు పడక అంటోంది వాళ్ళక్క. సరే రాజుగారు మతిమంతుడు మంత్రి గారు మన వసంతసేనుడు ఒక 5-6 సైనికులు, దండనాయకుడు, సైన్యాధ్యక్షుడు మొత్తం గుంపంతా పోయి వాళ్ళ తలుపు కొట్టారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళిద్దరు అక్క తమ్ముడు తెల్లబోయారు. సరే రండి అన్నారు. రండి బాబు అని ఆవిడ లోపలికి పిలిచింది. ఒక పేద సామాన్య సింపుల్ పెంకుటిల్. మొత్తం వీళ్ళంతా వెళ్ళేసరికి, సరే రండి, ఏమిటి మీరు ఇంకా చెప్పలేదు, పెళ్ళికి ముహూర్తం పెట్టించుకొచ్చారా అని అడుగుతున్నాడు శాస్త్రి. అడుగుతుంటే, ముహూర్తం సంగతి సరేలేబోయ్, ఈ రాక్షసుని చంపానన్నావు కదా, ఎలా చంపావు, నీకు ఆ శక్తి ఎలా వచ్చింది, నీకేమైనా వీరోచిత విద్యలు అవి వచ్చా అని అడిగితే, వాళ్ళ అక్కంది, విద్యలకేముంది బాబు, అలా ఏం లేదు, ఒక సిద్ధుడు ఒక ఆయన మా తమ్ముడు యందు అనుగ్రహంతో భగవంతుడి కృప వల్ల మాకు ఒక అనుగ్రహించాడు, ఈ మాట నువ్వు ఒక రాక్షసుని చంపగలవు అని మా తమ్ముడికి చెప్పాడు. ఆ రోజు పొద్దునే సిద్ధి పొందాడు మా తమ్ముడు. ఆ ధైర్యంతో రాక్షసుని ఎదుర్కొన్నాడు. మరి రాక్షసుని సంహరించాడు, ముక్కలుగా తరిగిపోసాడు, తల కూడా మీకు నీ లెక్క ప్రకారం చూపించాడు కదా, మీరు కూడా మీ మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది బాబు అన్నది. దాందే ఉందమ్మా, మాట నిలబెట్టుకుంటాం. సరే సిద్ధుడు, సరే ఈ దేంతో ఈ సిద్ధుడిని ఈ రాక్షసుని సంహరించారు అంటే, కత్తితోటే అన్నాడు. ఏదా కత్తి అని అడిగారు వీళ్ళు. కత్తి తేగానే వసంతసేనుడు చూసేసాడు. ఆ కత్తి చూడంగానే, ఇదేమిటి, ఇది మా అన్నయ్యది, ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేసరికి, ఈ కత్తి నాదేనా, నీదెట్లా అవుతుంది, ఇది మా అన్నయ్య కత్తి, మార్తాండపురంలో ఒక ప్రత్యేకంగా ఉక్కుతోటి చేస్తారు దీన్ని, మా ఊళ్ళో చేయించుకునే కత్తులు, మా అన్నయ్యకి యువరాజు పట్టాభిషేకం రోజున మా నాన్నగారు బహుకరించారు, ఈ రత్నాల పిడి కూడా మాదే, ఈ రత్నాల పనితనం కూడా మార్తాండపురందే అని గట్టిగా చెప్పు, నిజం చెప్పు, మా అన్నయ్యని ఏం చేసావన్నాడు. గట్టిగా అనేసరికల్లా దొడ్లో వెనకాల నుంచి గుర్రపు సకిలింత ఒకటి వినపడింది. ఇతని గొంతు వినేసరికల్లా, ఏమిటి గుర్రపు గొంతులా వినిపిస్తుంది, మీకు గుర్రాలు ఉన్నాయా అని అడిగారు మంత్రి గారు. అడిగితే, గుర్రం కాదండి, అది గేదెర్చింది అన్నాడు శాస్త్రి. ఏమిటి, మీ ఇంట్లో గేదెలు కూడా గుర్రాలాగా సకిలిస్తాయా బాబా, అటు వెళ్ళి చూసిరండి అన్నారు. అనేసరికల్లా ఈ అబ్బాయి ఇలా వెళ్ళంగానే
అక్కడ వెనకాలకు దొడ్లో కట్టేస్తున్న గుర్రం పెద్దగా సకిలించి కథం దొక్కటం మొదలుపెట్టి ఇతను పరిగెత్తాడు. వసంతసేనుడు దాన్ని కావలించుకున్నాడు వెళ్ళి, అన్న ఏడి కళ్యాణి అంటూ. కావలించుకునేసరికి అది కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి దానికి, ఆ, గుర్రానికి. గట్టిగా చెప్పాడు, ఇది మా అన్నయ్య గుర్రం, పంచకళ్యాణి, మామూలు గుర్రం కాదు, కావాలంటే దీన్ని ఇవి చూడండి, చూస్తే దానికి పంచకళ్యాణికి ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అది రాజుగారుల దగ్గర ఉంటాయి గుర్రం, బ్రాహ్మడి ఇంట్లో ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది? ఉంటుంది? ఆ, అక్కడి నుంచి గట్టిగా పట్టేశారు. నిజం చెప్పు, ఈ గుర్రం ఎక్కడిది, నీకు ఈ కత్తి ఎక్కడిది, ఏం చేసావు జయంతసేనుణ్ణి? బెదిరించేసరి కల్లా వీడిని చేశాడు, చంపేశాను అన్నాడు. అనగానే నిర్కాంతిపోయారు. ఈ వసంతసేనుడు ఏం చేశాడు, సర్రం దూశాడు కత్తి. నువ్వు మా అన్నయ్యలో సగం లేవు, ఆయన ఎట్లా చంపుతావు? నువ్వు హతమార్చడం ఏంటి మా అన్నయ్యని? ఒక రాక్షసుని చంపగలిగేవాడు బడుగు బాపడి చేతిలో ఎందుకు చచ్చిపోతాడు మా అన్నయ్య? ఏదో చేశారు వీళ్ళు అని చెప్పేసి ఆ కత్తి పుచ్చుకుని అక్కా తమ్ముళ్ళ మీదకి వచ్చేసాడు. ఈ సైన్యాధ్యక్షుడు, దండనాయకుడు అందరు గట్టిగా పట్టుకున్నారు. బాబు విషయం తెలియనివ్వండి, అసలు ఇక్కడ ఏం జరిగిందో మనకు అర్థం కావాలని ఆపేశారు కల్లా ఆపేసి సైన్యాధ్యక్షుడు 2 లెంపకాయలు కొట్టాడు. శాస్త్రిని, నిజం చెప్పు, బ్రాహ్మడివి నీ మీద చెయ్యెత్తకూడదు. అస్సలు మన విశాల నగరంలో బ్రాహ్మల్ని పల్లెత్తు మాట అన్నని సామ్రాజ్యం ఇది. నువ్వు దెబ్బలు కొట్టించే స్థితికి తెచ్చావు మమ్మల్ని. పరాయి రాజ్యం నుంచి వచ్చిన ఒక రాకుమారుడు మాయమవటానికి మీద నీ చెయ్యి ఉందని మాకు అనిపిస్తోంది. మీ తండ్రి గారు ఎంతో గొప్పగా బ్రతికిన వ్యక్తి, నువ్వు ఇట్లాంటి పని చేసావు, ఏం చేసావో చెప్పంటే వాళ్ళ ఎడుతో నేనేం చేయలేదు, అంతా మా అక్కయ్యే చేసింది అన్నాడు. ఏం జరిగిందో చెప్పంటే ఆ రోజు మధ్యాహ్నం, 3 రోజుల క్రితం మధ్యాహ్నం రాకుమారుడు జయంతసేనుడు గుర్రం వేసుకుని వచ్చాడు. మా వెనకాల సందులో తిరిగాడు. నేను పెరట్లో కాళ్ళు కడుక్కోవటానికి వెళ్ళినప్పుడే చూశాను. మళ్ళీ నేను వాకిలి వైపుకి వచ్చేసరికల్లా వాకిలిలో అతను గుర్రం మీద వెళ్తున్నట్టు గిట్టల చప్పుడు వినపడింది. మా అక్కయ్య నేను ఇద్దరం చూస్తూనే ఉన్నాం. మధ్యాహ్నానికి రాక్షసుడు వచ్చాడు. జయంతసేనుడు రాక్షసుడు హోరాహోరీ యుద్ధం చేశారు. జయంతసేనుడు రాక్షసుడిని చంపేశాడు. అయితే మేము తప్ప ఎవ్వరూ చూడలేదు ఈ విషయాన్ని. ఏ ఇంటి వాళ్ళకి దీన్ని చూడగలిగే అవకాశం లేదు. మా అక్కయ్య నాకు సలహా చెప్పింది, ఈ రాకుమారిని కనుక మాయం చేస్తే, రాక్షసుని చంపి నువ్వే చంపినట్టుగా మనం ఒక సినిమా క్రియేట్ చేస్తే నువ్వు రాజు అవుతావురా, ఈ దిక్కుమాల బతుకుపోతుందని మా అక్కయ్య నన్ను ఎంకరేజ్ చేసింది. నేను వాకిట్లోకి వెళ్ళి జయంతసేనుడిని ఇంట్లోకి పిలుచుకొచ్చాను. సరే, లోపలికి వచ్చాక మా అక్కయ్య ఆయన్ని చక్కగా వేడివేడిగా వంట చేసి పెట్టింది. చాలా సహాయం చేస్తున్నారమ్మా అంటే, బాబు మేము చేసేందుకు ఏముంది సహాయం, మీరు రాజు కాబోతున్నారు, పేద బ్రాహ్మణ కుటుంబం మాది, మమ్మల్ని చూడాలంటే అక్కయ్య గారు మీరు ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు. ఏముంది నాయనా, మీ అండ ఉంటే చాలు అన్నది. అన్నం తిని పడుకోండి అంది. అన్నం తిని పడుకున్నాక మా అక్కయ్య నిద్రపోతున్న రాకుమారిని, ఆయన ఎప్పుడో బయలుదేరాడు, ముందు రోజు సరిగ్గా పల్లెలో ఆహారం తిన్నట్ట ఆహారం చాలలేదు, మేము కడుపు నిండా అన్నం వేడి అన్నం తిని మిట్ట మధ్యాహ్నం నిద్ర మత్తుగా రాదు. ఆయన పడుకునుంటే మా అక్కయ్య కత్తితోటి ఈయన్ని చంపేమంది. ఆయన్ని తల మొండెము తెగేసేసాను నేను నిద్రపోతున్న వాడిని. తలని మొండాన్ని మా అక్కయ్య ఒక గోను సంచులో వేసి పక్కన పెట్టింది. ఈ లోపల నేను ఆయన కత్తి తీసుకుని వాకిట్లోకి వెళ్ళి చచ్చిపడి ఉన్న రాక్షసుడిని ముక్కలు ముక్కలుగా తరిగిపోసాను. ఎవరు చూసేందుకు లేరు. సరే, రాక్షసుడు చచ్చిపోయిన వాడు శబ్దం చేయడు. అవురా, ఇంత పని ఎట్లా చేసావురా అని అందరూ అడుగుతూనే ఉన్నారు. ఎవడైనా చూసి అమ్మో అయ్యో అంటే భయం. ఎవరు లేనప్పుడు మనకేం భయం. ముక్కలుగా తరిగాను, రాక్షసుడు తల తీసి అక్కడ పెట్టాను. ఎప్పుడైతే ఈ హతమార్చాడు అన్న మాట వినంగానే పెద్దగా కేకలు పెడుతూ ఏడుస్తూ వసంతసేనుడు స్పృహ తప్పిపోయాడు. మా అన్నయ్యని చంపేశాడు, బ్రాహ్మడి చేతిలో చచ్చిపోయాడు, క్షత్రియుడు అని చెప్పి ఈ అతన్ని పట్టుకుని సైచూపసారాలు చేశారు. ఏం చేసావు, ఆ శరీరాన్ని ఏం చేసావంటే, సాయంకాలం ఏమో ఇదంతా ప్రచారం చేశా, మీతో మాట్లాడా. తర్వాత నేను ఇంటికి వచ్చేసాక రాత్రికి అన్నం తిన్నాక మా అక్కయ్య అందరు పడుకున్నాక ఈ శవాన్ని నీటిలో పడేయమంది. నేను ఈ శవాన్ని తీసుకెళ్ళి నదిలో పడేశాను. గోను సంచి, తల మొండెము రెండింటిని సంచిలో వేసి కుట్టేసింది మా అక్కయ్య. మూత కట్టేసాం, పట్టుకెళ్ళి పడేసేసాం. ఎట మోసుకెళ్ళి ఎవరు అన్నారు. ఎవరు లేకపోతే నేను ఒక్కడే శవవాకత్వం చేసే అలవాటు ఉంది నాకు. నేనే పట్టుకెళ్ళా, నదిలో వేసేసాను అన్నాడు. ఇక అలా పోతే అబ్బాయి ఏడ్చేస్తున్నాడు ఆ వసంతసేనుడు. ఇక్కడికి వచ్చి ఎంతమందితోటో మధ్యలో ఎన్ని రకాలవో పనులు చేశాడు, ఎన్నో వీరోచిత కార్యాలు చేసిన వాడు చివరికి ఒక బ్రాహ్మణ చేతిలో నిద్రపోయినప్పుడు మరణించటం ఏమిటి? అతను తీసుకుపోయారు రాజస్థానానికి, అతనేమో అంతఃపురానికి తీసుకెళ్లారు. ఇతన్ని అక్కని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రజలంతా ఆశ్చర్యపోయారు, ఇదేమిటి అని. ఇంతలో ఏం జరిగిందంటే,
ఇక్కడ ఒక చిన్న విచిత్రమైన విషయం జరిగింది. వీడేం చేశాడు, మన దద్దోజన శాస్త్రి మెడ నరికారు. ముక్కా చెక్క ఏమీ చేయలే. తల మెడ మొండం వేరు చేశారు. తలని మొండాన్ని ఒకే సంచిలో వేసి కుట్టేసి నదిలో పడేశారు. ఆ నది అలా పోతూ ఉంటుంది. అది పోతూ 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 ఎక్కడికో వెళ్ళింది. వెళ్తే ఈ దారిలో ఏంటంటే నది ఇది వర్షాకాలం కాదు, ఇది కొంచెం కొన్ని చోట్ల పలచబడుతుంది కదా, అక్కడక్కడ కొన్ని పాయలుగా విడిపోయింది. ఆ విడిపోయి అది ఒక చిన్న ఏరులాగా అయ్యి ఆ ఏరు వైపుకి ఒక కొంత అడవిలో వైపుకి ప్రయాణం చేసింది. 2 రోజులు పట్టింది. ఆ శరీరం కుళ్ళిపోయినట్టు నానిపోయింది నీళ్లలో. ఆ రోజు రాత్రి వేసాడా, మర్నాడు రాత్రికే నానిపోదు బాడీ. ఈ నానిన శరీరం ఏమైంది, ఒక పొదరింటికి చిక్కుకుంది. తాడు ఏదో పట్టుకుని ముళ్ళ లాంటివి పట్టుకుని తాడు విడిపోయింది. తల మొండెము 2 సెపరేట్గా బయటకు వచ్చేసినాయి ఆ సంచిలోంచి. ఎప్పుడైతే బయటకు వచ్చిందో లేచి నిలబడ్డాడు జయంతసేనుడు. ఇదేంటి, నేను ఇక్కడున్నాను అని చూసుకున్నాడు అటు ఇటు. అసలు అతనికి అర్థం కాల ఏం జరిగిందో. ఆ పొదరింట్లో నిలబడి ఉన్నాడు జయంతసేనుడు. ఓహోహో, ఇక్కడికి ఎట్లా వచ్చాను, ఏం జరిగింది అని ఆలోచిస్తే ఆ రోజు మధ్యాహ్నం 3 రోజుల క్రితం, 2 రోజుల క్రితమో, ఒక రోజు అయిపోయింది తెలుస్తోంది. అది ఆ రోజు కాదు. రాక్షసుని చంపాం. దద్దోజన శాస్త్రి వచ్చాడు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. అన్నం పెట్టారు, తిన్నాను, పడుకున్నాక ఆవిడేదో మాట్లాడుతుంటే నిద్రపోయాను. అయితే ఏమైంది, మంచానికి తగిలినట్టుగా శబ్దం వచ్చింది ఏదో. మెలకు వచ్చి చూస్తే దద్దోజన శాస్త్రి కత్తి పుచ్చుకుని ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. ఏమిట్రా నువ్వు అంటే, వాళ్ళ అక్కయ్య చేతులు పట్టేసుకుంది, వాడు తన మెడ మీద కత్తి వేసినదే గుర్తుంది. తర్వాత తను ఇక్కడికి వచ్చాడు. అంటే వాళ్ళు నన్ను చంపేశారా? ఇది అటు ఇటు చూస్తే అంతా అడవిలాగా ఉంది, నీళ్లు అడవి కనపడుతున్నాయి. తనేమో బట్టలు గిట్టలు తను మామూలుగానే ఉన్నాడు, గుర్రం గిర్రం లేదు, కత్తి లేదు, ఏం లేదు. మెడ మీద చూసుకుంటే మెడ అతుక్కుని మామూలుగానే ఉంది. ఏం జరిగింది అని చూస్తూ ఉండగా ఇలా దూరం నుంచి ఒక ఎండ్రకాయ చచ్చిన ఇట్లా కొట్టుకొస్తుంది. చూస్తూనే ఉన్నాడు. ఆ ఎండ్రకాయ ఆ పొదరింటి వైపుకి వెళ్ళింది, టకటక గునగున పాక్కుంటూ బయటకు వచ్చేసింది. ఓహో, ఆ పొదరింటి మహత్యం చూద్దాం అనుకున్నాడు. ఏం చేశాడు, ఆ వెళ్ళే ఒక ఎండ్రకాయ వెళ్తూ కనపడింది. దాన్ని ఒక రాయి పెట్టి టపిమ్మని వేశాడు, దాని మీద చచ్చిపోయింది. దాన్ని ఎత్తి ఆ పొదరింట్లో పడేశాడు. అది పాక్కుంటూ బయటకు వచ్చేస్తుంది. ఓహో, అప్పుడు చూశాడు ఆ పొదరింట్లో ఒక ఇట్లా గుత్తంగా ఉన్నటువంటి ఒక చిన్న తీగ ఒకటి ఉంది, పొదలాంటిది. దాన్ని ముట్టుకుంటే ఇతనికి ఎంత బాగుందో అనిపించింది. బహుశా ఇదేదైనా సంజీవని మూలిక అయి ఉండాలి. అక్కడి నుంచి ఒక చీమని పట్టుకున్నాడు, దాన్ని కొట్టేశాడు, చచ్చిపోయింది. దాన్ని ఎత్తి ఆ పొద మీద పడేశాడు. అది మళ్ళీ లేచి పరిగెత్తుకొచ్చేసింది బయటికి. దీనివల్లే నన్ను వాడు ఏదో చేశాడు. శరీరం అంతా నీటికి నానిపోయినట్టుగా ఉంది. బతికేశాడు కానీ శరీరం మాత్రం బాగా ఒక పూట నీళ్ళలో నానితే అలా చల్లగా ఎలా ఉంటుంది అలా ఉంది. సరే ఏమనుకున్నాడు, తను ఎక్కడున్నాడో తెలియదు. అంతకుముందు ఏదో ఒక దారి ద్వారా తిరుగుతున్నాడు. ఓకే, ఎక్కడో మార్తాండపురం, అది ఎక్కడుందో, తను వెళ్ళిన విశాలపురం ఎక్కడుందో కూడా తెలియదు. సరే చూద్దాం అనుకుని ఏం చేశాడు, కానీ అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఆ పొదలో చేయి పెట్టి ఇంత ముక్కని తుంపి ఆ వేరుని ఆ సంజీవనిని దట్టిలో పెట్టుకున్నాడు. ఓకే, బట్టలు నానిపోయినాయి కానీ కాసేపు దిగి నీళ్ళలోకి దిగి శుభ్రంగా స్నానం చేసి పంచె ఆరేసుకుని పై చొక్కా పిండుకొని మళ్ళీ వేసుకున్నాడు. పంచె కట్టుకున్నాడు. ఈ దట్టిలో ఈ సంజీవని మూలకి పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. నడుస్తుంటే గుర్రపు గిట్టల శబ్దం వినపడింది. ఎవరో అమ్మాయి అరుస్తున్న కేకలు కూడా వినపడుతున్నాయి. రక్షించండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా, నన్ను రక్షించండి అని వినిపిస్తుంది. ఏదో జరుగుతోందని ఆ పక్కకు పరిగెత్తాడు. గుర్రపు గిట్టల శబ్దం వస్తున్న వైపు తీరా చూస్తే ఒక 25-30 మంది సైనికుల్లాగా ఉన్నారు, కానీ సైనికులు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలిసింది వీళ్ళ బట్టలు అవి ఎలా ఉన్నాయంటే రాజదుస్తులు, సైనిక దుస్తులు దొంగల్లాగా కనపడుతున్నారు. అందరూ ఆజానుబాహులుగా ఉన్నారు. గుర్రాలు కూడా కొంచెం బలంగా ఉన్నాయి. ప్రతి వాళ్ళ దగ్గర బరిసెలు, కర్రలు ఉన్నాయి. అక్కడి నుంచి అడ్డం పరిగెత్తాడు. వాళ్ళకి పరిగెత్తే ఒక గుర్రం మీద అమ్మాయి కట్టేసింది, వెనకాల ఒకడు కూర్చుని ఉన్నాడు. పిల్ల చేతులు కట్టేశారు, మూతికి కూడా కట్టేశారు. ఆ పిల్ల అరుస్తుంటేనే వెనకాల నుంచి మూతికి గుడ్డ కట్టేస్తుంది. ఆ బట్ట కొంచెం కాస్త పక్కకు తొలగి ఈ పిల్ల అరిచి కేకలు పెడుతుంది అనమాట. సరే పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎవర్రా మీరు, ఈ అమ్మాయిని ఎక్కడికి పట్టుకెళ్తున్నారు, ఎవరమ్మాయి వదిలిపెట్టండి అన్నాడు. అనేసరికి వీడెవడో వచ్చాడు రోయ్, ఆడపిల్ల గొంతు వినంగానే ఎర్రకొండల దొంగలనే పట్టుకోగలడా వీడు,
అని చెప్పేసి ఆ చేతిలో ఉన్న బరిసెతోటి ఇట్లా కొట్టబోయాడు. వీడు కాస్త జయంతసేనుడు లాఘవంగా పక్కకి తప్పుకొని ఆ బరిసె పుచ్చుకొని లాగేశాడు కిందకి. ఓకే. ఆ లాగటం ఏమిటి, ఆ గుర్రం మీద ఉన్నవాడు కింద పడిపోయాడు. గుర్రం నుంచి కింద పడంగానే ఆ బరిసెతోటి ఒక్క పోటు పొడి చేశాడు. జనాలు ఆశ్చర్యపోయారు. వాళ్ళంతా అరిచిలు కేకలు పెట్టారు, రే ఎవడ్రా వీడు వచ్చి కొట్టేస్తున్నాడు. జనాలంతా మీద పడ్డారు. ఇతని చేతిలో ఒక ఆయుధం వచ్చేసింది కదా. ఎప్పుడైతే ఆయుధం దొరికిందో వీడు ఏడా పెడా జయంతసేనుడు యుద్ధం చేసేసాడు. ప్రతి వాడికి ఓ దెబ్బ కొట్టాడు. పైగా తన సంజీవని మూలికతోటి కొత్తగా బతికొచ్చాడు కదా, బోళ్ళంత జవసత్వాలు వచ్చేసినట్టు ఇక కొట్టేశాడు. ఇంచుమించు అందరూ పడిపోయారు. ప్రతి వాడికి దెబ్బ తగిలింది. వీరవిహారం చేసి అక్కడి నుంచి ఆ గుర్రం మీద ఉన్న పిల్లని దింపాడు, మూతుకన్న గుడ్డ తీశాడు. అమ్మా ఎవరమ్మా ఏంటమ్మా అంటే, కేశవాపురం మహారాజు ధర్మపాల్ మహారాజు గారు అమ్మాయిని, నా పేరు మనోహరి, నిన్న రాత్రి నన్ను అపహరించారు వీళ్ళు, తెల్లవారుజామున మందిరంలోకి జొరపడ్డారు. అయితే ఎవరిని ఏం ఎవరిని చంపకుండా నన్ను బయటికి తీసుకొచ్చేశారు. మొదట నేను నిద్రలోనే ఉన్నా, తెల్లవారిన తర్వాత నాకు తెలిసింది ఈ అడవిలోకి తీసుకొచ్చారు. మంది కేశవాపురం మాది, దారి తెలుసు నాకని చెప్పింది. చెప్పేసరికి సరే అన్నాడు. అమ్మ ఆ పిల్ల చిన్నపిల్లలేదు, ఒక 16 ఏళ్ళు ఉంటాయి. చిన్నపిల్ల 16, కొత్తగా అంత వయసు వస్తున్న పిల్లలే ఉంది. అమ్మ గుర్రం ఎక్కు, నేను తీసుకెళ్తాను, నువ్వు దారి చూపించు, నువ్వెవరు ఏంటంటే ఇతను తన కథ అంతా, తన మార్తాండపురం నుంచి బయలుదేరింది, విశాలపురంలో ఏం జరిగింది, తను ఎలా బతికింది అంతా చెప్పాడు. చెప్పాక వాళ్ళ వైపు ఇంటికి బయలుదేరారనమాట. జయంతసేనుడు మనోహరిని రక్షించాడు. మనోహరిని తీసుకుని వాళ్ళ ఊరు బయలుదేరాడు. వీళ్ళ సొంత ఊరు మార్తాండపురం, ఇక్కడికి ఎంతో దూరం వెళ్ళాలి మెల్లిగా. ఈ పిల్లకు కూడా తెలియదు ఆ మార్తాండపురం పేరేమింది, కానీ దారులు తెన్నులు తెలియవు. ముందు మీ ఇంటికి వెళ్దాం, తర్వాత చూద్దాం అనుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఈ అమ్మాయి కేశవాపురం రాజుగారి అమ్మాయి కదా, రాజుగారు మరణించారు. ఓహో, రాజుగారి శవాన్ని తరలించే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ ఆయన్ని సంహరించారు. ఈ వచ్చిన దొంగలు రాజుగారిని చంపేసి యువరాణిని ఎత్తుకుపోయారు. ఆ పిల్లకి ఎవరినైనా చంపేశారని తెలియదు. అక్కడ ఏం గొడవ వల్ల తనని నిశ్శబ్దంగా తెచ్చేశారనుకుంటోంది. ఈ లోపల అక్కడ ఈ శవాన్ని తీసేదని రాకుమార్తె కూడా లేకుండా, ఇట్లాగా రాజుగారికి ఒక్క కూతురు, పిల్ల లేకుండా కూడా పాపం అమ్మాయిని ఎవరు తెస్తారు, ఎవరో ఎత్తుకుపోయారు. సైన్యాధిపతి అంటాడు, నేను ప్రయత్నం చేస్తాను, ముందు శవాన్ని తరలించేసి తర్వాత చూద్దాం, దీన్ని ఎట్లా ఉంచుతాం, రక్తసిక్తంగా ఉన్న శరీరం. ఇలా ప్రజలంతా గగ్గోలు పడి ఏడ్చేస్తున్నారు. రాజకుమార్తె తప్పిపోయింది అంటే ఎవరో కిడ్నాప్ చేసేశారు, రాజుగారు మరణించారు. ఇప్పుడు రాకుమార్తె కూడా లేకపోతే రాజు ఎవరు, అదే కదా, రాకుమార్తెను తెచ్చే దిక్కేది. ఇలా గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఏమైంది, అదిగో రాజకుమార్తె వచ్చేస్తోంది అన్నారు. గుర్రం మీద వస్తున్న రాకుమార్తె, ఆమె పక్కనే ఇంకో గుర్రం మీద కనపడిన ఒక రాజకుమారుడు లాంటి ఒక వ్యక్తి. వీళ్ళని చూసేసరికల్లా వాళ్ళంతా తెల్లబోయారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి తండ్రిని శవం కనపడేసరికి పిల్ల గోలుమని ఏడుస్తూ అయ్యో తన నాన్న ఎలా చనిపోయారు అని అమ్మాయి గుర్రం దిగేసింది. మంత్రి గారు అడిగాడు, బాబు ఎవరండి మీరు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే, ఎర్రకొండ దొంగలట, వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశారు, వాళ్ళని సంహరించి తీసుకొచ్చానంటే సైన్యాధ్యక్షుడు అన్నాడు, ఏమి నువ్వు చంపేవా ఎర్రకొండ దొంగలు అన్నాడు. ఎర్రకొండ దొంగలు నువ్వు చంపేసావా అన్నాడు. అనగానే విస్తురుగా మాట్లాడాడు జయంతసేనుడు, సైన్యాధ్యక్షుడు లాగా ఉన్నావు, నేను ఒక దేశపు రాజకుమారుణ్ణి, మర్యాదగా మాట్లాడు, నువ్వంటావేంటి, నువ్వన్నమాట ఏమిటి, మంత్రి గారు మీరంటుంటే నీకు నువ్వంటావా, నువ్వెవడివన్నాడు. అనేసరికి ఆ దేశపు మంత్రి గారికి ఏం డౌట్ వచ్చింది, ఎర్రకొండ దొంగలు వాళ్ళు నీకు తెలుసా అని ఈయన అడిగాడు. అబ్బాయి నాకేం తెలుసండి, దొంగలు చాలామంది ఉంటే ఇతను ఒక్కడే ఎలా చంపాడా అని అడుగుతున్నాను అన్నాడు. సర్దుకున్నారు. పిల్ల గోలుమని ఏడుస్తుంది. ఆయన మెడ దగ్గర చేతుల దగ్గర తెగిపోయి మరణించి ఉన్నాడు రాజు. సరే, అతను జయంతుడికి గుర్తొచ్చింది, తన దట్టిలో ఉంది మూలిక సంజీవని, ఏ మూలిక వల్ల తను బతికాడో అది. మీరేం కంగారు పడకండి, రాజుగారిని జీవింపజేసే పని నాది, నేను చేయగలనంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పిల్ల ఇతని కథ అంతా వినుంది కదా, అన్నగారు మీరు తప్పకుండా చేయగలరు, ఏదైనా చేసి మా నాన్నని రక్షించండి, ఇది ఎట్లా జరిగిందో కూడా ఆశ్చర్యంగా ఉంది అన్నది. ఇతను ఏం చేశాడు, తన దట్టిలోంచి ఆ మూలికను తీసుకొచ్చి రాజుగారి ఒంటికి మొత్తం ఈ గాయాలు ఎక్కడున్నాయో అక్కడంతా తగిలిచ్చాడు. ఒక్క 5-10 నిమిషాల్లో ఆయన లేచుకొచ్చున్నాడు. గాయాలు మూసుకుపోయినాయి, జీవించాడు. ఎవరు వచ్చి సంహరించారంటే నిద్రలో ఎవరో కుత్తుకు కోసేశారు ఆయన.
పరిచయమైన వాక్యాల్లాగానే వినపడ్డాయి ఆయనకి. నిద్రలో మాగన్నుగా ఉండగా చంపేశారు. నరాలు ఇక్కడ చేతుల దగ్గర, మెడ దగ్గర. అక్కడి నుంచి ఈ రాజకుమార్తె తిరిగి రావటం ఆయన చాలా మెచ్చుకున్నాడు. నాయనా ఎవరు నువ్వు? నా పెద్ద నా కుమారుడిలాగా చేసావు. అమ్మాయికి ఒక అన్నదమ్ముడు ఉంటే ఇట్లాగే చేసి ఉండేవాడు. రా అని అతన్ని కావలించుకొని లోపల తీసుకుపోయారు. అయితే ఏంటంటే ఊళ్ళో ఎవరో ఈ దొంగలకి సహాయం చేశారు. వాళ్ళు ఎట్లా రాజాంతఃపురంలోకి ఎంటర్ అయ్యారు? ఒకటి రాజుగారు ఉన్న భవనం, ఒకటి రాకుమార్తె ఉన్న భవనం, ఇంకొకటి. 2 వేర్వేరు ప్లేసుల్లోకి ఒకేసారి కొంతమంది దొంగలు లోపలికి వచ్చి ఆయన్ని చంపేసి పిల్లని ఎత్తుకుపోయారు నిశ్శబ్దంగా. ఎలా? ఎట్లా? లోపల వాడెవడో సహాయం చేసి ఉండొచ్చు కదా. అయితే జయంతుడు అన్నాడు, నేను మా ఊళ్ళో కూడా ఇలాంటి ఇంటి దొంగల్ని కొంతమందిని పట్టాను. నేను మీ దగ్గర ఉంటూ నేను చూస్తా. ఈయన ఏంటంటే ఊళ్ళో అన్నీ తిరగడానికి వచ్చాడు. ఇతనికి తనకక్కడ మరణం సంభవించిందని, తన తమ్ముడు అక్కడికి వచ్చాడని, ఆ రాకుమార్తె తన కోసం చూస్తుందని ఆ ధ్యాస లేదు ఇంకా. అక్కడ ఏదో వాడెవడో తన మెడనరికి పడేశాడు, తను బతికిపోయాడు. ఇంకా ఊరు వెళ్ళటం ఎందుకు? అక్కడ రాక్షసుని చంపాం అంతే. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అదొకటి. అసలు ఆ ఊరు ఎక్కడుందో టోపోగ్రఫీ ఏం తెలియటల్లా. ఆ ఊరు ఎక్కడో తన ఊరు ఎక్కడో తెలియదు. మెల్లిగా అన్ని సాకల్యంగా చూసుకోవాలి. సరే, రోజు రాత్రిపూట కాసేపు అట్లా బయట తిరిగి ఎవరైనా విద్రోహ చర్యలు ఉన్నాయేమోనని చూడడం మొదలుపెట్టాడు. అప్పటికి 5వ రోజున ఏమైంది? ఈయన ఒక సందులోకి ప్రవేశించేసరి కల్లా అక్కడ కొంతమంది గుమిగూడి ఉన్న సైనికులు కనపడ్డారు. ఇతని మీద పడ్డారు. హోరాహోరీ యుద్ధం జరిగింది. అయితే ఈ జయంతుడు ఇట్లా రాత్రిపూట ప్రచ్ఛన్న వేషంతో వెళ్తున్నాడు, రహస్య వేషంతో వెళ్తున్నాడని మంత్రి గారు ఏం చెప్పారంటే, ఒక 5-6 అంగరక్షకుల్ని ఇతని కనపడకుండా వెనకాల అనుసరించండి అని చెప్పారు. వాళ్ళు రోజు తిరుగుతున్నారు ఇతని వెనకాలే. ఇతను ఏం చేస్తున్నాడో రాజుకు తెలియాలి కదా. అవునుగా. వాళ్ళు అంటే ఇతని గూఢచర్య కాదు, అతని సహాయక చర్య, రక్షక చర్యతో పాటు కొంత విషయం తెలుసుకోవటం కోసం. ఆ దూరంగా తిరుగుతున్న వాళ్ళు ఎప్పుడైతే ఇతని మీదకి దాడి జరిగిందో పరిగెత్తుకొచ్చేసారు. ఇతను ఒక 10-12 మంది మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ 10-12 మందిని చెడామడా కొట్టేశాడు. వాళ్ళు ఒక 1/2 మంది వచ్చారు సహాయకులు, అందరూ కలిసి కొట్టేశారు. ప్రతి వాళ్ళకి మొహాలకి ముసుగులుండే. దెబ్బ తగిలి ఒక 5-6 చచ్చిపోయారు. దెబ్బ తగిలి పడి ఉన్న ఒక ఆయన ముసుగు తీసేసరి కల్లా దండనాయకుడు. ఈ భటుల్లో ఒకటి, ఈయన గుర్తుపట్టాల, ఇతనికి తెలియదుగా వాళ్ళంతా. ఈయన వెనకాలన్న భటుల్లో ఒకడు ఆశ్చర్యపడి, దండనాయక మీరా ప్రభు, ఇంత పని చేశారా? ఇదేమిటి ఇంత పని చేశారంటే, నేనేం చేయను, సైన్యాధిపతి నన్ను లోబర్చుకున్నాడు, నన్ను సర్వసైన్యాధ్యక్షుడిని చేస్తానన్నాడు. రాకుమార్తెని వివాహం చేసుకోవటం కోసమే రాజుగారిని చంపేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోయేలాగా చేశాడు. జయంతసేనుడు అడ్డం పడ్డాడని ఇతన్ని అడ్డం తొలగించుకోవటం కోసం ఈ ప్రయత్నం చేశారు, నన్ను క్షమించండి అని చెప్తూ చచ్చిపోతూ ఏమన్నాడు, ఇంకా కాసేపట్లో రాజుగారిని కూడా మళ్ళీ చంపే ప్రయత్నం జరుగుతోంది. ఈసారి జయంతసేనుడు ఇక్కడ చచ్చిపోతే రాజుగారిని ఎవరు రక్షిస్తారు? అవునవును. అప్పుడు మళ్ళీ రాజకుమార్తె అబలే ఒంటరిగా మిగిలిపోతుంది. అనగానే తను ఇక్కడ వదిలేసి పరుగులు తీశారు వీళ్ళంతా. రాజభవనానికి పరుగులు పెడితే అక్కడేమైంది, రాజుగారికి అంగరక్షకులు ఉంచటం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి అంతకుముందు రాత్రిపూట ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక 4 ఉన్నారు. ఈ అర్ధరాత్రి సర్వసైన్యాధ్యక్షుడు లోపలికి ప్రవేశించగానే వాళ్ళు యుద్ధానికి మొదలెట్టారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుండగా జయంతసేనుడు లోపలికి వెళ్ళాడు. ఈ కథ ఇక్కడ జరుగుతుండగా సరే మొత్తానికి యుద్ధం అయితే జరిగింది. జరిగి మొత్తానికి రాజుగారిని రక్షించి సర్వసైన్యాధ్యక్షుడిని పట్టేశారు. అతనికేమో ఉరిశిక్ష వేశారు. అతనికి సహాయం చేసిన వాళ్ళందరినీ ఎవరెవరు అతని పేర్లు అతనితోటే చెప్పించి వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించి కొంతమందికి దేశ బహిష్కారము ఇవి విధించారు. 2 సార్లు రాజుగారిని రక్షించిన జయంతసేనుడికి పట్టం కట్టినంత పని చేశారు ఆ కేశవాపురంలో. అక్కడి నుంచి ఏం చేశారంటే అతని చిత్రపటాలు చిత్రీకరించారు, ప్రతిమలు చేయించారు, 4 కూడళ్లలో అతని విగ్రహాలు పెట్టించారు. 2 రోజుల్లో జరిగిపోయింది ఇది. ఎక్కడి నుంచో దేవదూతలాగా వచ్చాడు, ఇతని దేవదూతగా పూజించాలి మనమని మొత్తం అంతా రాజ్యం అంతా చాటించారు. వాళ్ళతో పాటే అక్కడే ఉన్నాడు. ఒక 15-20 రోజులు వెళ్తూ ఉండి తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాడు. దేశాటన ప్లాన్ ఉంది కదా, అట్నుంచి మార్తాండపురం ఎలా వెళ్ళాలో చూద్దాం అనుకున్నాడు. అయితే ఏమైంది, ఒకరోజు అతను చిత్రం వేస్తూ కనిపించాడు ఈ అమ్మాయికి, మనోహర్కి. అడిగింది, ఇంత చక్కటి చిత్రం వేసావు ఎవరిదన్నయ్య అంటే, అమ్మ నువ్వు ఒప్పుకుంటే నీ భర్త అవుతాడు, వీడు నా తమ్ముడు వసంతసేనుడు, చాలా గుణగణాలు కలిగిన వాడు, మంచి సాహసమైన వాడు, మీ తండ్రి గారికి నాలాంటి వాడు ఒకడు వరుడు కావాలి,
నేను నిన్ను చెల్లెలుగా స్వీకరించాలనుకున్నాను. మా తమ్ముడిని వివాహం చేసుకుందు గాని నేను ఇంటికి వెళ్ళాక మీకు కబురు చేస్తానని చెప్పాడు. వసంతసేనుడికి మనోహర్నిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సరే అక్కడి నుంచి ఏమైంది, బయటికి బయలుదేరదాం, ఇంకా కొద్ది రోజుల్లో వారం రోజుల్లో బయలుదేరుతానన్నాడు. ఈ లోపల అక్కడ వసంతసేనుడు ఎక్కడున్నాడు, విశాలపురంలో ఉన్నాడు కదా. రాకుమార్తె బాగా దుఃఖభారంలో ఉంది. ఎవరైతే రాక్షసుడిని సంహరిస్తాడో అతన్ని నా భర్తగా నిర్ణయించారు. ఇప్పుడు నా భర్త చనిపోయాడు, అతన్ని ఈ రాక్షసుడు చంపుతాడు అనుకుంటే రాక్షసుడు కాకుండా ఒక బ్రాహ్మణుడి చేతిలో మరణించాడు. ఇక నేను వివాహం చేసుకోను, నన్ను మార్తాండపురం తీసుకెళ్ళిపోయి వసంతసేన, మీ అమ్మా నాన్నలు సేవించుకుంటూ అక్కడే ఉంటాను, నేను విధవగానే జీవిస్తాను కానీ మళ్ళీ వివాహం నేను చేసుకోను అని మొండికెత్తేసింది అమ్మాయి. దాంతో వాళ్ళు ఏం చేశారు, రాజుగారు ఆ పిల్లని పంపించడానికి సిద్ధపడ్డారు. ఆమెకు సహాయంగా కొంతమంది దాసదాసీగణం వాళ్ళు అమ్మాయికి ఏమి ఇవ్వదలుచుకున్నారో అవన్నీ ఇచ్చి వసంతసేనుని బయలుదేరి ఈ బయలుదేరే రోజున రాకుమార్తెని అత్తవారింటికి పంపడానికి మరి ఏం చేస్తారు, విధవో సధవో ఆవిడ వెళ్ళిపోతోంది వాళ్ళ ఇంటికి. ససేమిరా నేను ఇక్కడ ఉండను, పెద్దవాళ్ళని సేవించాలి, నా వల్ల ఇతను మరణించాడు వృధాగా, కాబట్టి వాళ్ళతో పాటే ఉంటాను అంటుంది. ఈ బయలుదేరే సమయానికి ఏమైందంటే కొన్ని రోజులు గడిచాయి కదా, ఒక 15 రోజులు అలా గడిచాయి. ఏది కేశవాపురం రాజుగారు జీవించిన తర్వాత ఒక 15-20 డేస్ గడిచినాయి. వీళ్ళు ప్రయాణ సన్నాహాలు అవుతున్నాయి. ఆ రోజుల్లో ప్రయాణాలంటే ఎట్లా ఏదో అప్పుడు అనుకోగానే బస్ ఎక్కడం కాదు కదా, చాలా ఏర్పాట్లు అవి ఉంటాయి. ఏమైంది, ప్రజలంతా ఈ రాజుగారి కోట ముందుకి చేరారు. ఆ కోట ముందుకి వీళ్ళు కూడా బయలుదేరి బయటకు వచ్చారు. రాకుమార్తె తెలిసిన వాళ్ళందరికీ వీడ్కోలు చెప్తోంది. ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన గుర్రం దిగి గుర్రాన్ని మెడపట్టుకుని తీసుకొస్తున్నాడు. ఈ జనాల్ని చూసేసరికల్లా జనంలో ఎవరో ఒకళ్ళు దాన్ని ఇట్లా తట్టేసరికల్లా అది కొంచెం కథం తొక్కుతున్నట్టు అయ్యి కంట్రోల్ కాల. ఈయన ఆ వ్యాపారస్తుడు ఇట్లా పట్టుకున్నాడు ఒక పెట్టెని. ఈ గుర్రాన్ని ఆపే క్రమంలో చేతిలో నుంచి పెట్టె కింద పడిపోయేసరికి ఆ పెట్టెలో నుంచి కొన్ని మణిమాణిక్యాలు, వజ్రాలు, ఓ 2 ఆభరణాలు, తర్వాత ఒక ఇంత బంగారు విగ్రహము కింద పడిపోయింది. కొంతమంది ప్రజలు అయ్యయ్యో ఎవరో పడిపోయినాయని రాజుగారు వచ్చే దారిలోనే పడ్డాయి. వీళ్ళు ప్రయాణ సన్నాహం అవుతున్నారు కదా, బట్ నడిచొస్తున్నారు. ఒక గ్రీన్ది నేల మీద కార్పెట్ లాంటిది వేశారు, రెడ్దో గ్రీన్దో వేశారు. ఈ దొర్లిపోతున్న మణిమాణిక్యాలన్నీ ఏరారు. ఆ విగ్రహం దొర్లుతూ వసంతసేనుడి కాళ్ళ దగ్గర వచ్చి పడేసరికల్లా అతను చటుక్కును వంగి ఆ విగ్రహాన్ని తీసాడు. అంత విగ్రహం, బంగారు విగ్రహం, మొహం చక్కగా ఉంది. ఆ చూస్తూ చూస్తూ ఆశ్చర్యపడింది, ఏంటి అన్నయ్య మొహంలాగా ఉంది అని. వ్యాపారస్తుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఆ విగ్రహం ఇవ్వండి అన్నాడు. అనేసరికల్లా ఇది మా అన్నయ్యలాగా ఉంది విగ్రహం, ఏ దేవుడి విగ్రహం, ఇది ఎవరి విగ్రహం అని అడిగితే, అయ్యా మా ఊరి దేవుడు అండి, ఈయన కేశవాపురం రాజుగారిని 2 సార్లు రక్షించాడు ఇతను. ఆ రాజు చాలా గొప్పవాడు, ఆయనకి ఏకపుత్రిక, భార్య మళ్ళీ గర్భవతి. ఈసారి కుమారుడు పుడతాడనుకున్నాం. రాజుగారు మరణించి యువరాణిని ఎవరో అపహరిస్తే ఈ మహానుభావుడే ఆ పిల్లల్ని రక్షించి తన దగ్గర ఉన్న మూలికతోటి ఈ రాజుగారిని రక్షించాడు. ఇదే కాదు, 2వసారి కూడా రాజుగారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఈయనే రక్షించాడు. మా ఊరంతా ఈయన్ని దేవుడిగా కొలవాలని నిశ్చయించుకున్నాం. మాకు మా ఊరి కథల్లో రాయబడింది, ఒక దేవదూత వచ్చి రాజును రక్షిస్తాడని, అది ఈయనేనని భావించాం. మా ఊరంతా చిత్రపటాలు, ఒక విగ్రహాలు పెట్టుకున్నామండి. నేను బంగారు వ్యాపారిని, వ్యాపార రీత్యా నేను తిరుగుతాను, మా రాజు ప్రభుభక్తి ఎక్కువ మాకు, నేను విగ్రహం చేయించి తెచ్చుకున్నాను. జయంతసేనుడు ఈయన మార్తాండపురం యువరాజు అని చెప్పగానే ఆశ్చర్యపడి, ఇది ఎప్పుడు జరిగింది అంటే 15-20 రోజులు అయిందండి, నేను 3 రోజుల క్రితమే బయలుదేరాను, ఈ ఊరు చేరాను అన్నాడు. అంటే 3 డేస్లో ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేస్తారు, వీళ్ళకి దగ్గరలో ఉన్నట్టేగా. అంతేగా. అక్కడి నుంచి ఆశ్చర్యపోయాడు. మా అన్నయ్య, ఇక చనిపోయిన అన్నయ్య ఎలా వచ్చాడు అక్కడికి, ఇక్కడ చనిపోయాడని ఈవిడ విధవా వేషంలో ఉంది, ఇంకా పెళ్ళన్నా కాకుండా. నిర్ఘాంతపోయాడు. ఆ వ్యాపారస్తుని గట్టిగా పట్టుకున్నాడు, మీ ఊరు ఎలా వెళ్ళాలి, దారేది, ఏ దారి గుండా మీరు ప్రయాణం చేసి వచ్చారు, మీరు మాతో రండని ఇక అందరినీ హడావిడి పెట్టేశాడు వసంతసేనుడు రాజుగారిని. మీరు ఎలాగైనా సరే మా అన్నయ్యని ఇప్పుడు చూడాల్సిందే, ప్రయాణం మార్తాండపురం వెళ్ళడానికి 15 రోజులు పడుతుంది, 3 రోజుల దూరంలో ఉన్న ఈ కేశవాపురానికి వెళ్దాం మనం అని చెప్పి అక్కడి నుంచి మొత్తం ఎవరెవరినైతే ఈ అమ్మాయితో తోడిచి పంపించదలుచుకున్నారో వాళ్ళని రాజు, మంత్రి, రాకుమార్తెతో సహా వసంతసేనుడు వెళ్ళిపోయాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు కరెక్ట్గా, ఈ
ఇతను బయలుదేరుతున్న చోటుకి అతను ఎక్కడున్నాడో ఆ కేశవాపురానికి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఇతన్ని తమ్ముడిని చూసి ఆశ్చర్యపడిన, నువ్వు ఎట్లా వచ్చావురా అంటే, నువ్వు ఎలా బతుకున్నావు అని ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని దుఃఖించారు అన్నదమ్ములు ఇద్దరు. ఇక జరిగిన కథ అంతా చెప్పారు. తప్పిపోయింది అనుకున్న పెళ్లి కూతురు ఇతను ఏమనుకున్నాడు, అక్కడి నుంచి తను మరణించి బయటకు వచ్చాడు. మళ్ళీ ఏం వెళ్తామని ఇతను వెళ్ళాల. కానీ ఆ అమ్మాయిని చూసి ఈ పిల్ల రాజకుమార్తె కూడా దొరుకుతుందని సంతోషించాడు కదా. ఆ అమ్మాయి తనకి భార్య అవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుసుకుని ఆ అమ్మాయి ఇచ్చి నమస్కారం చేసింది. తమ్ముడికి చెప్పాడు, వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నువ్వు వీళ్ళకి మాట ఇచ్చానని చెప్పాడు. వీళ్ళంతా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటుంటే పెద్ద వికటాట్టహాసం వినిపించింది. భువనభోంతరాళాలు దద్దరిల్లుతున్నట్టుగా ఒక పెద్ద మోత, అక్కడి నుంచి బరువైన నడక ధ్వని. ఒక పెద్ద రాక్షసుడు ప్రవేశించాడు లోపల. రమ్మగారు రాక్షస మాయ రాక్షసుడు వచ్చాడు. మళ్ళీ ఇంకొకటి ప్రత్యక్షం అయ్యాడు. ఇంకోటి వచ్చాడు. ఈ రావటం ఏమిటి, పెద్దగా అరుచుకుంటూ వచ్చాడు. జనాలంతా కకావికలైపోయారు. వాళ్ళకి తెలుసు జయంతసేనుడు గురించి తన ప్రసక్తి, కానీ ఆ ఊళ్ళోకి రాక్షసులు రావడం వాళ్ళకి తెలియదు. ఓకే. విశాలపురం వాళ్ళకి తెలిసింది, రాక్షసుడు ఊళ్ళోకి వచ్చి విరుసుకు తింటాలు అవి చూశారు వాళ్ళు. వీళ్ళకేం తెలుసు? ఇక రావటమే ఈ జయంతసేనుడిని పట్టేసుకున్నాడు. ఇట్లా పట్టుకునే సర్కల్ జనాలంతా కేకలు పెట్టారు, అరిచారు. వసంతసేనుడు జయంతుడు చేతులు విదిలించుకోబోయాడు, కానీ వాడు ఏకంగా 14-15 అడుగులు ఉన్నాడు. పట్టుకుని, మా రక్తాక్షుణ్ణి చంపేసావు నువ్వు, వాడెవడో ఇంకొకడు వాడి తమ్ముడిని చంపేశాడు, నువ్వు నిన్ను బతికించి ఉంచడానికి వీల్లేదు. మేము కాలభైరవుడు మా రాజు, ఆయన నిన్ను భైరవి మాతకి బలిస్తాడు, ప్రాణాలతో తీసుకురమ్మన్నాడు, నీకు ఒక చిన్న దెబ్బ కూడా తగలకూడదు. అందుకని ఇట్లా గాఢ పరిష్వంగంలో పట్టుకుని రయ్యమని లేచేశాడు గాల్లోకి. అయితే ఈ వసంతసేనుడికి ఏం చేయాలో తెలియలేదు. పైగా అతను ఏంటి, మామూలు ప్రయాణంలో వచ్చాడు, ఖడ్గం ఉంది కానీ ఆ రకమైన సన్నద్ధంలో లేడు. ఒక క్షణం కంగారు కూడా. పైగా అన్నయ్య కనపడిన ఆనందం సంతోషం వాటిల్లో ఉన్నాడు కదా. అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ రాక్షసుడు పైకి ఎగిరిపోతుంటే ఒక్క ఎగిరి పట్టుకోపోయాడు. కాళ్ళు పట్టుకోలేక బొటన్ వేలు దొరికింది. వాడు ఇంత మంచి కదా, 15 అడుగులు వాడు. ఆ బొటన్ వేలు పుచ్చుకుని పైకి లేచేసాడు తను కూడా. అందరూ జనాలు హాహాకారాలు చేస్తున్నారు. యువరాణులు ఇద్దరు తెల్లమొహాలు వేసుకుని చూస్తుండగా రాక్షసుడు జయంతుడిని ఎత్తుకుపోయాడు. వాడి రాక్షసుడి కాలు పట్టుకుని వీడొచ్చేసాడు. వసంతసేనుడు కూడా వెళ్ళిపోయాడు. ఇక వాడు ఎక్కడికో తీసుకుపోయాడు, కాలు పట్టుకున్నాడు. కానీ ఇతను ఏమనుకుంటాడు, ఎలాగైనా పైకి లేచి ఆ కాలు మీద నుంచోవాలని ఉంది, లేవలేకపోతున్నాడు పైకి. పైగా పెద్ద గాలి, అమిత వేగం, ఊళ్ళు దాటేస్తున్నట్టుగా కనపడుతోంది. తాము మార్తాండపురం లాగా కూడా కనపడేది, తమదే రాజగోపురం అనిపిస్తోంది. గోపురాలు కనపడతాయి కదా, అది ఏమంటారు, ఈ రాజప్రాసాదాలకి పైన ఇట్లా బురుజుల్లాగా, అది మందేనేమో అని అనిపిస్తోంది. అని చూసే లోపల దాటేశాడు. వెళ్ళగా ఏమైంది, ఒక సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాడు. సముద్రం మీదకి వెళ్ళేసరికల్లా సముద్రం మీద గాలి విపరీతంగా ఉంది. ఇతను ఆపుకోలేక సముద్రంలో పడిపోయాడు వసంతసేనుడు. రాక్షసుడు కాస్త ఈ జయంతసేనుని ఎత్తుకుని పారిపోయాడు. ఈ నీళ్లలో పడిపోయిన వసంతసేనుడు సముద్రంలో అంత ఎత్తు నుంచి పడితే ఎప్పటికీ ఎలా అయిపోతారు, ఎట్లాగోట్లా మెల్లిగా ప్రాణాలు కుదుటను పరుచుకుని బయటికి రావడానికి నీళ్లలోంచి ఒక పక్కకి ఈదటానికి ప్రయత్నం చేస్తుంటే ఒక సొరచేప పట్టేసింది ఇతన్ని. షార్కనాలేమో సొరచేప అంటే, ఏమనాలో మరి. ఇక అక్కడి నుంచి తోకతో కొట్టింది ఇతన్ని, నానా రకాలుగాను చేసి. అయితే ఇతనికి నడుముకి దట్టికి ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం తీసి అక్కడ ఎంతో కొంత ప్రయత్నం చేశాడు. చీలికలు బాలికలు చేసేసాడు సొరచేపని. అది కాస్త అతన్ని మింగైపోయింది. ఒక పక్కన దెబ్బలు తగులుతున్నా సరే ఊరుకోట్ల. ఈ పొట్టలోకి వెళ్ళిపోయి కత్తి పెట్టి ఆ పొట్టలో నుంచి చీల్చేసాడు. ఈ చీల్చేసిన మరుక్షణం మొత్తం సముద్రం అంతా ఎర్రటి నీళ్లతో నిండిపోయింది. ఆ నీళ్ల మధ్యలోంచి ఒక గంధర్వ పురుషుడు లేచి నిలబడ్డాడు. ఆశ్చర్యపోయాడు. అతను ఏం చేశాడు, ఈ వసంతసేనుడిని ఇట్లా పైకి లేవనెత్తి నీళ్ల మీద నుంచోబెట్టాడు. నీళ్ళలో ఉన్నవాడు నుంచోడు కదా, ఉంటాడు నీళ్ళలో మునిగిపోయి డ్రౌనింగ్ దీంట్లో ఉంటారు. పైకి తీసుకొచ్చి నుంచోబెట్టాడు. ఎందుకంటే మహానుభావ, నీ వల్ల నాకు మోక్షం వచ్చింది, మామూలు శరీరం శాప విమోచనమైంది, నేను ఒక గంధర్వుణ్ణి, నేను శాంబర విద్య, అదృశ్య శక్తి, జలగమన జలస్తంభనము, ఆకాశగమనము విద్యలు నేర్చుకున్నాను. మామూలుగా మాకు గంధర్వులకు ఉండేవి కాకుండా శాంబర విద్య నేను నేర్చుకున్నది, ప్రత్యేకమైన విద్య నేర్చుకున్నా. నేను ఆ వరగర్వంతో మా రాజు చెప్పిన మాట వినలేదు, కుబేరుడు చెప్పిన మాట, ఆయన స్వచ్ఛపలా పడి ఉండమని నన్ను శపించాడు.
ఎవరైనా రాకుమారుడు, బ్రహ్మచారి, శూరవీరుడు ఎవరైనా, అతని వల్ల నాకు శాప విమోచనం లభిస్తుంది. నువ్వు సామాన్యుడి నుంచే, ఇప్పుడు నువ్వు గంధర్వుడివి, నీకు బోల్డ్ శక్తులు ఉన్నాయి సహజంగానే. నువ్వు ఈ శాంబర విద్య ఎందుకు నేర్చుకున్నావు? ఏ విద్యలు లేకుండా కేవలం శౌర్యాన్ని నమ్ముకుంటారు మానవులు. అలాంటి ఒక మానవ రాజకుమారుడి వల్ల నీకు శాపం విమోచనం అవుతుందని వరమిచ్చాడు. ఎన్నేళ్లుగానో ఇక్కడ పడున్నాను మహానుభావ, నీ వల్ల నాకు ఈ అవకాశం లభించింది, నేను బతికిపోతున్నానని ఒక దివ్య విమానాన్ని గిఫ్ట్ ఇచ్చాడు. ఓ, ఇది అదృశ్యంగానూ ఉంటుంది, ఎవరికి కనపడకుండా ఉండొచ్చు. నువ్వు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం నీతో ప్రవర్తిస్తుంది, నలుగురు ఎక్కచ్చు ఇందులో అని చెప్పి దివ్య విమానాన్ని, నీటి మీద తేలుతున్న దాన్ని తనకి గిఫ్ట్ చేసి వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. సరే, ఇతనేమనుకున్నాడు, వసంతసేనుడు అన్నయ్య కావాలి, మా అన్న జయంతసేనుడు ఎక్కడుంటాడో అక్కడికి తీసుకెళ్ళమని ఆ విమానంలో కూర్చున్నాడు. ఆ విమానం రెక్కలల్లా అరుస్తూ తీసుకుపోయింది. అదొక హంస లాంటిది అనమాట. 4 people చక్కగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. తీసుకెళ్తే అది ఒక సముద్రాన్లోంచి పైకొచ్చి సముద్రాన్ని దాటి లోపల ఉన్న ఒక దీవి వైపుకి తీసుకెళ్ళింది. ఆ దీవి నిండా ఎన్నో భవనాలు, హర్మ్యాలు ఉన్నాయి, తోటలు. మధ్యలో ఒక పెద్ద ప్రాకారం నిర్మించబడింది. లోపల ఒక బ్రహ్మాండమైన భైరవి విగ్రహం ఉంది, ఒక దేవాలయం అన్నమాట అది భైరవి. ఆ భైరవికి ఎదురుగుండా ఎన్నో బలులు ఏర్పరిచున్నాయి, జంతువులు ఏర్పరిచున్నాయి, పెద్ద పెద్ద పళ్ళేలతోటి పసుపులు, కుంకాలు, రక్తం ఒక కుండలో బలివ్వడానికి సిద్ధంగా. అక్కడ ఒక స్తంభానికి కట్టేసి కనపడ్డాడు జయంతసేనుడు. ఈ 15 అడుగులకు ఎత్తున్న ఒక రాక్షసుడు వచ్చాడు కదా, ఎత్తుపోయినవాడు, వాడు కూడా ఒక ఎదురుగుండా నిలబడ్డాడు. వాడంత పొడుగు లేని ఇంకొక రాక్షసుడు ఎదురుగుండా నుంచున్నాడు. వాడు మాట్లాడుతున్న మాటలు వినపడుతుంది. దీర్ఘబాహు, మంచి పని చేసావు, వీడిని తీసుకొచ్చేసావు, కానీ రక్తాక్షుడు తమ్ముడిని వధించింది వీడి తమ్ముడే, వాడిని మాత్రం నువ్వు తీసుకురాలేకపోయావు. ఇవాళ వీడిని బలిస్తా, తర్వాత వాడిని తీసుకొస్తే వాడిని కూడా బలిచ్చేద్దాం. వీళ్ళిద్దరిని బలిస్తే మనకి రక్తాక్షుడు, దీర్ఘాక్షుడు వాళ్ళిద్దరిని, అంటే రక్తాక్షుడు వాడి తమ్ముడిని, వాళ్ళిద్దరిని చంపినందుకు ప్రతీకారంతో పాటుగా మనకి శాంబర విద్యలో అమోఘమైన ఫలితం లభిస్తుంది. ఓహో, కాబట్టి ఇప్పుడు రాజకుమారులు అవివాహితులు కావాలి. వీడికి పెళ్ళవలేదు, వీడి తమ్ముడికి పెళ్ళవలేదు అని మాట్లాడుకుంటుంటే ఈ వెంటనే తనకి ఏం తట్టింది, యుక్తిగా ఏదైనా చేయాలి. ఇప్పుడు వెళ్ళి ఇలా పడ్డాననుకో, వాడు అన్నయ్యని చంపేస్తాడో నన్ను ఏమైనా చేస్తాడో, సో తెలివి ఉపయోగించాలని విమానానికి చెప్పాడు. నువ్వు అదృశ్యంగా ఉండు, కనపడద్దని. కనపడకుండా అదృశ్యం విమానంలో కూర్చుంటే కనపడం కదా మనం కూడా. అక్కడి నుంచి గిరికీలు కొడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాడికి ఒక కత్తి పెట్టుంటే కత్తి తీసేశాడు. కత్తి ఏమైందని వెతుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళని సాధ్యమైనంత ఏడిపించుకు తిన్నాడు. కత్తి తీసేశాడు, రక్తపాత్ర మాయతోటి. ఇప్పుడు అందులో ఉన్నాడు కాబట్టి అతను చెప్తున్నాడు, ఆ రాక్షసుడు, ఆ కాలభైరవుడు అన్నవాడు మొదటి రాక్షసుడు అనమాట. అతను ఏమంటున్నాడంటే, ఇక్కడ ఎవరో వస్తున్నారు, మనని మించిన విద్య ఏదో ఉంది ఇక్కడ, ఆ విద్య ఏమిటో తెలియాలని అమ్మవారి మీదకి కుంకం చల్లేసరికల్లా ఈ అదృశ్యంగా ఉన్న విమానం కనపడడం మొదలుపెట్టింది. ఓహో, అమ్మ శక్తితోటి కనపడేసరికల్లా ఇతను ఏం చేశాడు, ఈ చేతిలో ఉన్న కత్తితోటి ఈ కాలభైరవుడి మీదకి పడిపోయాడు. హోరాహోరీ యుద్ధం జరిగింది. ఆ బలి ఖడ్గంతో ఇతన్ని సంహరించాడు, పెద్ద రాక్షసుని చంపేశాడు. అక్కడి నుంచి ఆ దీర్ఘబాహు అన్నవాడు, వాడి ఇట్లా పరిగెత్తడము ఎత్తుకుపోవటమే వచ్చు, వాడికి మాయమంత్రాలు అవి ఏమీ లేవు. వాడు వెంబడబడ్డ మొదలుపెట్టాడు పట్టుకోవటానికి. వాడికి బలిచ్చే ప్రక్రియ అతనికి రాదు, బలి ఇవ్వగలిగేవాడు కాలభైరవుడే. అదే అక్కడి నుంచి ఉరుగులు పరుగులు, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, వీడు మాయమంత్రంతో పరిగెడుతున్నా, వాడు మాయతో పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. చివరికి ఎలాగోలాగా ఆ దీర్ఘబాహు అనే రాక్షసుని కూడా సంహరించేశాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అన్న దగ్గరికి వెళ్ళి ఆ కట్లన్నీ ఊడతీశాడు. కట్లు ఊడతీసి చూసుకున్నారు, ఎక్కడున్నాం మనం ఏమిటి అంటే. అప్పుడు చెప్పాడు, అన్నయ్య మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏం భయం లేదు, మన ప్రయత్నం ఏం లేకుండానే కొన్ని జరిగిపోతాయి అప్పుడప్పుడు. మామూలుగా ఇప్పుడు ఏదైనా మ్యాజిక్, ఏదైనా అద్భుతమైన విషయం జరగాలంటే మన ప్రయత్నం ఉండాలి. అవును, మానవ ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నం లేకుండా నీ రాక్షసుడు కాలు పుచ్చుకొచ్చి నేను సముద్రంలో పడిపోయాను. అక్కడ ఒక సొరచేపతో యుద్ధం చేశా. ఆ సొరచేప ఒక గంధర్వుడట. ఆయన ఈ దివ్య విమానాన్ని ఇచ్చాడు, మనతో పాటు ఉంచుకోవచ్చు, మనకి ఆకాశ గమనానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఆయన బహుమతిగా ఇచ్చాడు. రాక్షసులు ఇద్దరూ చనిపోయారు, మనం ఇక్కడ ఇంకా ఉండక్కర్లేదు, పద మనం వెళ్ళిపోదామని ఎక్కేశారు. విమానం ఎక్కి సముద్రాన్ని దాటి మొదట కేశవాపురం వెళ్ళారు. కేశవపురం వెళ్ళిన తర్వాత
అక్కడ రాజుగారికి కనపడి ఈ అమ్మ వీళ్ళు తీసుకొచ్చారు కదా ఆవిడ్ని కూడా, రాజుని తెచ్చారు, సుహాసినిని కూడా తీసుకొచ్చారు. అవునవును. అక్కడి నుంచి సైన్యం అందరినీ 3 రోజుల్లో వెనక్కి వెళ్ళిపోమని రాజుగారిని సుహాసిని ఎక్కించుకుని మళ్ళీ మళ్ళా మొదటి ఊరికి వెళ్ళారనమాట. వీడు ఫస్ట్ విశాల నగరంలో కదా, విశాలపురంలో ఈ రాక్షసుని చంపింది. అక్కడికి తీసుకువెళ్ళి ఈ కుమారుడే, ఈ రాకుమారుడే ఇలా మొదట వచ్చిన రాక్షసుని సంహరించిన చంపించాడు. వాడని, అక్కడి నుంచి దద్దోజన శాస్త్రి వాళ్ళ అక్క వాళ్ళిద్దరూ సాక్ష్యం చెప్పారు, జయంతసేనుడే ఈ రాక్షసుని చంపినవాడు అని. ఆ రోజు మధ్యాహ్నం వచ్చాడని మరి ఒప్పుకోవాలి కదా అవునవును. ప్రజలందరి ముందు, లేదా దద్దోజన శాస్త్రి రాజకుమార్తెని పెళ్లి చేసుకోవాల్సిన వాడు. అక్కడి నుంచి ప్రజల జయధ్వానాల మధ్య రాకుమార్తెని వివాహం చేసుకుని విశాలపురం రాజ్యాన్ని జయంతసేనుడికి అప్పచెప్పారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అమ్మా నాన్నని చూడడానికి వెళ్ళారు. తర్వాత మా అమ్మ చక్కగా సాంగంగా ఈ కేశవాపురం రాజకుమార్తెతోటి వసంతసేనుడికి వివాహం చేసి, కేశవపురాన్నేమో ఇతను వసంతసేనుడు, విశాలపురాన్నేమో జయంతసేనుడు రాజ్యాలు చేసుకున్నారు. 3 రోజుల వ్యవధిలోనే ఆ 2 రాజ్యాల మధ్య ప్రయాణం సాగుతుంది. మధ్యలో కొన్ని కట్టడాలు కట్టించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా సులువుగా వ్యాపార బంధాలు అన్నీ విస్తరించుకున్నారు. రాక్షసులు ఎంతో కొంత ప్రయత్నం చేసినప్పటికీ సాహస కార్యాలు చేయగలిగే రాకుమారులు ఎవరైనా ఉంటే ఈ సమస్యలు తీరిపోతాయని అంతా చాటింపు చేసుకున్నారనమాట. తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని యుద్ధ విద్యలు నేర్పటము అలాంటివి చేశారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. కానీ టైటిల్ మొత్తం రాజుల చుట్టూనే తిరిగింది. కదా రమ్మగారు? నేను చెప్పా కదా అవునవును. టైటిల్ జస్టిఫై కాలేదు అని, కథ బాగుంది కానీ. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ.